మార్చి 4న తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మార్చి 4న ఆదిలాబాద్ జిల్లా 5న సంగారెడ్డిలో మోదీ పర్యటించనున్నారు. మార్చి 4న తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మార్చి 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాకు 5న సంగారెడ్డిలో మోదీ పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి. ఆనంద్, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ పర్యటన మనం చూస్తాము. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూలుకు రావడం జరిగింది. అలాగే సమ్మక్క సారక్క దేవాలయాలకు కూడా వారు అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒక కాలేజ్ కూడా నిర్వహించాలి, యూనివర్సిటీని నిర్వహించాలి అని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో దాని తర్వాత మరలా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విజయ సంకల్ప యాత్రలు ఏవైతే ఉన్నాయో ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో వీరందరూ బీజేపీ నేతలంతా కూడా విజయ సంకల్ప యాత్రని చేయబోతున్నారు. ఇదే ఈ విజయ సంకల్ప యాత్రలు రేపు ఎల్లుండి ముగియబోతున్న సందర్భంగా మనకి 4వ తారీఖు ఆదిలాబాద్కి మోడీ విచ్చేయనున్నారు. దాని తర్వాత ఆదిలాబాద్, సంగారెడ్డి అంటే 4వ తారీఖు ఆదిలాబాద్ పర్యటిస్తారు. దాని తర్వాత సంగారెడ్డిలో కూడా 5వ తారీఖు పర్యటిస్తారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా అనేక విధాలైన మార్పులు చేర్పులు చేస్తూ దిశానిర్దేశాలను వారికి ఇవ్వడానికి కూడా తాను కూడా ఇక్కడ మనకు తెలంగాణ నుంచి కూడా పోటీ చేస్తారు అనే మాటలైతే వినిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియరాలేదు. కాకపోతే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అయితే మనకు అతి పెద్ద నియోజకవర్గంగా మనకు తెలుసు. ఆ నియోజకవర్గంలో మరి పోటీ చేస్తారా, మోడీ ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా బీజేపీ నేతలంతా కూడా ఈ విజయ సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. సో 2వ తారీఖు అమిత్ షా, నడ్డా వస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం ఉంది. కానీ దాని తర్వాత ఇప్పుడు మనకి ఈరోజు వచ్చిన ఈ బ్రేకింగ్ ఏంటంటే 4వ తారీఖు ఆదిలాబాద్కి మన నరేంద్ర మోడీ వస్తున్నారు అనే సమాచారం అయితే మనకు 4, 5 ఇక్కడ తెలంగాణలో పర్యటించనున్నారు అనేసి అయితే మనకు సమాచారం ఉంది. ఆనంద్. ఓకే మాధవి, మరి మోదీ పర్యటన ఎన్నికల స్టంట్ కోసమే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్నికల కోసమే అని చెప్పేసి మనకు అంటే ఇంతకుముందు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ భారీ ఎత్తున ఏదైతే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారో ఎక్కడ చూసినా సరే జనాల కోలాహలంతో యాత్రలకి మాత్రం అనేక విధాలుగా జనాలు అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు అయితే బీజేపీకి ఎవరు సపోర్ట్ చేసినట్టుగా మనకు అప్పుడున్న వాతావరణంలో ఎక్కువైతే కాంగ్రెస్కి ఎలా అయితే సపోర్ట్ ఉన్నారో ప్రజలు, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి మాత్రం జనాలు తండోపతండాలుగా మాత్రం ఎక్కడ మీటింగ్స్ అయినా కానీ, ఎక్కడ ఈ విజయ సంకల్ప యాత్రల్లో బైక్ ర్యాలీలు అయితే ఏంటి, అలాగే కాలినడకన వెళ్తున్నా సరే నేతలంతా కూడా ప్రజల్లోకి దూసుకు వెళ్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 క్లస్టర్స్ ఏవైతే విభజించారో 5 క్లస్టర్స్ నుంచి కూడా అనేక విధాలుగా నేతలంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలో అంటే ఒక ఊపులో ఉన్న ఈ బీజేపీ పార్టీకి ఇంకాస్త చేయూతనివ్వడానికి మోడీ మాత్రం రాబోతున్నారు అని తెలుస్తుంది. ఆనంద్. ఓకే మాధవి, మరి మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రులకు సంబంధించి ఎవరెవరు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ నుండి అయితే కేంద్ర మంత్రులు మనకి కిషన్ రెడ్డి, అలాగే మన హోంమంత్రి అమిత్ షా, నడ్డా, అలాగే ఇక్కడ ఉన్న మన నేతలంతా కూడా లక్ష్మణ్, బండి సంజయ్, డికే అరుణ, వీళ్ళంతా ఈటల రాజేందర్ అంతా కూడా వీళ్ళు ముఖ్య నేతలంతా మాత్రం మోడీకి ఆహ్వానం తెలపడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మాధవ్.